1947లో ప్రధాని రేస్లో నిజమేంటో మీకు తెలుసా? నెహ్రూనే మొదటి ప్రధానమంత్రి అయ్యారు అన్నది అందరికీ తెలుసు. కానీ ఆయన కంటే ఎక్కువ మద్దతు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి వచ్చిందని మీకు తెలుసా? స్వాతంత్రం రాబోయే ముందు భారతదేశంలో పెద్ద పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అందులో మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు వారికి వచ్చింది. 1946లో స్వాతంత్రం దగ్గరలో ఉందని తెలిసి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సిపిపి కొత్త నాయకుడిని ఎంచుకోవాలని నిర్ణయించింది. ఆ నాయకుడే తర్వాత ప్రధానమంత్రి అవుతారని అప్పట్లో అందరికీ క్లియర్గా తెలుసు. అప్పట్లో కాంగ్రెస్లో పెద్ద లీడర్లు సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, ఆచార్య జేబీ కృపలాని. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీస్, రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ కమిటీలు అన్నీ సర్దార్ పటేల్కి మద్దతు ఇచ్చాయి. మహాత్మా గాంధీ గారు నెహ్రూను ఎక్కువగా ప్రోత్సహించారు. ఆయన మాట ప్రకారం దేశానికి అంతర్జాతీయ గుర్తింపు, యువతలో ప్రభావం, ఆధునిక ఆలోచనల వల్ల నెహ్రూనే సరైన నాయకుడు అని కాంగ్రెస్ అంగీకరించింది. కాంగ్రెస్ పార్టీ చివరికి గాంధీజీ సూచనను అనుసరించి జవహర్లాల్ నెహ్రూ గారిని పార్లమెంటరీ లీడర్గా ఎంచుకుంది. అందువల్ల 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిన రోజునే జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశపు మొదటి ప్రధానమంత్రి అయ్యారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.